సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉండే బాలుడు సహస్రను హత్య చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. బ్యాటును దొంగతనం చేసేందుకు వెళ్లిన బాలుడిని సహస్ర అడ్డుకోవడంతో హత్య చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించారని కూడా అన్నారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాలుడు జాగ్రత్త పడ్డాడని వివరించారు. బాలుడు స్కూల్ కి సరిగ్గా వెళ్లేవాడు కాదని, ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాడని విచారణలో వెల్లడైందని అన్నారు. వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసేటప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే బంధువులు స్థానికులతో కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతన్ని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. పాప చనిపోయింది, మాకు తెలియదు అసలు ఇంత ప్రీప్లాన్ గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసి మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీడు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫాదర్, మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా ఇది ఎక్కడ వచ్చినాయి, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం, వాళ్ళకైతే ఇంత భయం లేదు, ఏం లేదు. వానికైతే భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ఖచ్చితంగా కోరుతున్నాను నేను. అదే బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కూడా వాడారో నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేను 12:30, 12:50, 12:40, 12:45 వచ్చిన, కింద చూసిన, మా పాపని పిలిచిన, పలకలేదు, బయటకొని గొల్లెమున్నది. నేను కాలు కడుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి, ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని ఉన్నది. అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. అరే ఎవరైనా వెంకట ఇక్కడ వచ్చి రావరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ బాబా డాడీ అని 4 times పిలిచింది. వీడే చెప్పాడు, వీడు చెప్పింది నాకు, ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటే మా కొడుకుని కూడా ఓదారుస్తుండే, వాడు ఏడవక అని చెప్పి ఓదారుస్తుండే. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు, వాడు స్పాట్కి రాలి పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు వాడు.